హై వ్యూవర్స్, బిగ్ బ్రేకింగ్ అండ్ సెన్సేషన్ ఇది. నాకు తెలిసి ఈరోజు మన తెలుగులో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఆల్మోస్ట్ దీని మీద డిబేట్ పెట్టవచ్చు. ప్రశాంత్ కిషోర్ అనే పేరు వినపడితే తెలుగు రాజకీయాల్లో ఫస్ట్ వినిపించే ఇంకో పేరు ఏంటంటే వైఎస్ఆర్సీపీ. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో కానీ, వైఎస్ఆర్సీపీని 151 సీట్లు గెలుచుకునేలా చేయటంలో కానీ, అసలు ఎవరో ఏంటో కూడా తెలియనటువంటి వారు సైతం ఫ్యాన్ గుర్తు మీద ఈజీగా గెలిచారంటే కానీ, వీటన్నింటి వెనకున్నది అవునన్నా కాదన్నా ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్ట్. ఎన్నికలకు సంబంధించి ఎలా ఏంటి అని మొత్తం చూసుకునే వ్యక్తి, వ్యూహకర్త. ఓకే, ఇటువంటి వ్యూహకర్తలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. కానీ ఓ రకంగా వాళ్ళందరికీ కూడా ముందు ఉన్నటువంటి ఒక మర్రి వృక్షం అంటే ఇదిగో ఈ ప్రశాంత్ కిషోర్. జగన్మోహన్ రెడ్డి సైతం 2019 ఎన్నికలుగా ముందు సందర్భం వచ్చినప్పుడల్లా పబ్లిక్గానే ప్రశాంత్ కిషోర్ పేరు పలకటం కావచ్చు, అండ్ ఒక పెద్ద సభలో ఏకంగా ఇదిగో ఇతనే మన వ్యూహకర్త అని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్తో కలిసి ఫ్లైట్ దిగిన తర్వాత అదే లోకేష్తో కలిసి కారులో వెళ్ళారు. ఏంటా కారు అన్నప్పుడు AP39 CS 0393, ఇది చంద్రబాబు క్యాన్వాలో ఉన్నటువంటి కార్ నెంబర్ అది. సో ఆ కార్ నెంబర్లో ఆ కారులో వెళ్ళినది అర్థం ఏంటి? చంద్రబాబు ఇంటికి వెళ్ళారని అంటే లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలవటానికి వెళ్ళాడు. మేబీ బయట కూడా వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకా చర్చలు నడుస్తూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అసలు మీరు బాగా గుర్తెచ్చుకోండి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంత్ కిషోర్ ఎవరి తరఫున క్యాంపెయిన్ చేస్తే, ప్రశాంత్ కిషోర్ ఎవరికైతే వ్యూహకర్తగా ఉంటాడో వాళ్ళు గెలుస్తూ ఉన్నారా అంటే నో. గెలిచే చోటకి ఇతను వెళ్తూ ఉన్నాడు. ఇది గెలవరు అనుకుంటే వాళ్ళ దగ్గర ఉండడు. కావాలంటే మీరే క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందండి. వాళ్ళకి సర్వే చేసి ఎన్ని సీట్లు గెలుస్తారు, ఎన్ని ఓడిపోతారు, అండ్ ప్రాబ్లం ఎక్కడ ఏంటన్న మొత్తం అతను చెప్తే, అతను చెప్పినవి మన కేసీఆర్ గారు తీసుకోలేదని, మా లెక్క మాకుంది అన్నట్టుగా అతను పక్కన పెట్టారని, దాంతో అతను రామ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడని. ఈవెన్ అతను చెప్పిన ఒక కీలకమైన పాయింట్, సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళు మీరు మార్చాలని చెప్తే అది కేటీఆర్ గారు సైతము కేసీఆర్ గారికి చెప్పిన ఆయన మార్చలేదని, ఓడిపోయిన ప్రధాన కారణం ఇదే అని చెప్పేసి మనకు తెలిసింది. ఈవెన్ మొన్న December 3 కదా కౌంటింగ్ అయింది. ఎన్నికలు వచ్చేసి ఇప్పుడు November 29 కదా. మీరు నవంబర్ ముందు వరకు కూడా మీరు తీయండి. మొన్న ఆల్మోస్ట్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ చెప్పాడంట. ఇదే దాంతో అతను దూరం పెట్టారంట, లేదంటే అతనే దూరం వెళ్ళిపోయాడంట. లైక్ ఇలా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. 2019 తర్వాత ఈ ఐపాక్ టీము స్టిల్ వైసీపీతో కలిసి పనిచేస్తుంది. అది ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు, బీహార్ రాజకీయాల్లో కీలక భూమిగా పోషించాలని తన సొంతంగా పార్టీ పెట్టుకొని ఇంకేదో పాదయాత్ర చేయడం కావచ్చు, ఇంటర్వ్యూలు ఇవ్వడం కావచ్చు చేస్తా ఉన్నాడు. ఆ మూమెంట్లో ఓపెన్ గా చెప్పాడు సంక్షేమం అభివృద్ధి రెండు ముఖ్యమే, కానీ డెవలప్మెంట్ అన్నది లేకుండా అప్పులు తెచ్చేసి దాంతో సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన లాగే ఉంటుంది, అది కరెక్టే కాదు, దానివల్ల నష్టమే అని చెప్పేసి ఓపెన్ గా అన్నాడు. అది ఎప్పుడు మన ఈ మధ్య రీసెంట్గా. కానీ గతంలో అంటే 2019 తర్వాత, అంటే 2019 వీళ్ళు గెలిచిన తర్వాత అప్పుడు కూడా పలు సందర్భాలలో వీళ్ళకి ఏం చేయాలి ఏంటి అన్నది అతను చెప్తూ ఉంటే, గెలిపించడం వరకే నీ పని, గెలిచిన తర్వాత ఏం చేయాలి అంటే మా పని మేము చూసుకుంటాం అని అతను దూరం పెట్టారని ఒక టాకు. అయితే సరే ఇక నేను ఇవన్నీ వదిలేస్తున్నాను, నేను నా వ్యూహారం నేను చూసుకుంటాను, మా టీం మరి కావాలంటే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పేసి వాళ్ళది ఒక టాకు. బట్ అవును ఏంటి ఒక మాట అంటే, ఇక్కడ వీళ్ళు నచ్చిన రీతిలో వీళ్ళు పనులు చేసుకుంటా పోతా ఉన్నారు. పార్టీ పరంగా గెలుపు ఓటములు అన్నప్పుడు సర్వేలు చేయించుకున్న మాట నిజం. అందులో ఈ ప్రశాంత్ కిషోర్ టీం వాళ్ళు ఆల్రెడీ చెప్పారట ఏమని, మహా వస్తే 30 నుంచి 40 చోట్ల మీరు గెలవచ్చు, టీడీపీ జనసేన ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు, సో చూసుకోండి చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నా సరే వాళ్ళు చెప్పిన లేదు పాటించలేదట. సరే వ్యాపారమే, ఫ్రెండ్షిప్పే. సో జగన్తో ప్రశాంత్ కిషోర్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చుగా, కానీ వ్యాపారం ఏంటి?
ఎన్నికలకు సంబంధించి వ్యూహాలు రచించడం, దానికి తగ్గట్టుగా ఓట్లు పెరిగేలా చేయటం కావచ్చు. ఓట్లు పెరిగేలాంటే ఓట్లు పడేలాగా, ఓకే. అండ్ మోరోవర్ ప్రతిపక్షాలకు సంబంధించేసి వీక్ చేయటం కావచ్చు. ఇలా ఇదే ప్రశాంత్ కిషోర్కి సంబంధించి గతంలో టీడీపీ వాళ్ళు అన్నారు చిచ్చు పెట్టేలాగా ఉన్నాయి అతని వ్యవహారాలన్నీ కూడా ఏంటిదని. బట్ ఈరోజు అతని అవసరం ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆల్రెడీ అతని టీంలో ఉన్న వ్యక్తి రాబిన్ శర్మ అనే వాళ్ళే టీడీపీకి సంబంధించి కరెక్ట్గా పనిచేస్తా ఉన్నారు. అండ్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటే ఆల్రెడీ ఇద్దరికి తెలిసిపోయింది. ఇంకా వెళ్ళేటప్పుడు ఏంటి, గెలిచే పార్టీ టీడీపీ జనసేన కాబట్టి ఇంకొంచెం మనం యాడ్ అయినట్టయితే ఇంకా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. మన 170కి 150 సీట్లు వైసీపీకి వచ్చాయి కదా, ఈసారి టీడీపీ జనసేన కలుస్తున్నారు కాబట్టి సో టీడీపీ జనసేన కలిసి 170కి 175 జగన్ వాళ్ళు ఏదో చెప్తున్నారు అది వీళ్ళే సాధిస్తే 175కి 150 తెచ్చేసుకుంటే రేపు మన వ్యాపారం కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సో మీకు అర్థమవుతుంది, చాలా లాజికల్గా చెప్తున్నా. కాయలు అమ్ముకున్నవాడు ఎప్పుడైనా సరే ఈ కాయలు ఎక్కడ అమ్ముడుపోతాయి, ఈ కాయలు ఎవరు ఎక్కువగా కొంటారు, ఈ కాయలు ఇప్పుడు అమ్ముడుపోయి మరలా నేను కాయలు తీసుకొస్తే ఎవరు కొంటారు ఏంటి, ఇదే ఆలోచిస్తాడు. కాయలు కొనిన తర్వాత ఇక మన దూరం పెట్టేస్తారు అనుకున్నప్పుడు ఆ లెక్క వేరే ఉంటుంది. సో మనం చెప్పింది వినకుండా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతారు రా బాబు అనుకున్నప్పుడు అది వేరే ఉంటుంది. అవన్నీ అర్థమైపోయినాయి. బీహారాలు చాలా తెలివిగా ఉంటారు, మీకు తెలియదు. మన దగ్గర పనిచేసే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, ఐపీఎస్లు ఐఏఎస్లు ఎక్కువ బీహార్ వాళ్ళే ఉంటూ ఉంటారు. అండ్ లేబర్ వర్కర్స్ కానీ చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు. అండ్ మన కొంతమంది మర్రలు చేయించే వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బీహార్ వాళ్ళు. ఎందుకంటే వారు ఒక పని అప్పచెప్తే వారు కూడా ప్లాన్ చెప్తారు, ఇలా అయితే జరిగిద్ది అని చెప్పేసి. అది యువత వాళ్ళు చేస్తే ముందుకు వెళ్ళిపోతారు. అలా కాదని వాళ్ళు చెప్పింది ఇక్కడ వాళ్ళు చేయకపోయినా ఇక్కడ వాళ్ళు చెప్తున్న దానికి అక్కడ వాళ్ళు దానికి తేడా కనుక ఉంటే వాళ్ళు ఇక మధ్యలో వదిలేస్తారు. ప్రశాంత్ కిషోర్తో మొత్తానికి ఎక్కడో వైసీపీకి అక్కడేదో తేడా కొట్టింది నాకు అనిపిస్తా ఉంది. అండ్ ఈరోజు చంద్రబాబుని కలవటం కానీ లోకేష్తో కలిసి వెళ్ళటం కానీ అండ్ మొన్న మధ్య వచ్చేసి జగన్మోహన్ పరిపాలన అసలు ఏం బాగలేదని చెప్పేసి ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పడం కానీ అండ్ రీసెంట్గా వస్తున్న కొన్ని సర్వే రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఒకటే తేటతల్లం చేస్తా ఉన్నాయి. అంది వచ్చిన అదృష్టాన్ని చేజేతులారా జగన్మోహన్ రెడ్డి కాలదన్నుకున్నాడు. సువర్ణ అవకాశం ఇస్తే ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్ అని అదే లాస్ట్ ఛాన్స్ చేసుకున్నాడు. ఏ మాత్రం చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నా, అమరావతిని రాజధానిగా ఉంచి ముందుకెళ్ళినా అక్కడ బ్రహ్మాండమైన మాట డెవలప్మెంట్ జరిగేది. అండ్ మోనోర్ గోల్డెన్ కంపెనీలకు సంబంధించేసి కుదుర్చుకుని గత ప్రభుత్వం ఎంఓఏలు యాసిటీస్గా ఉంచినట్టయితే కొత్త కంపెనీలు వచ్చి ఉండేవి. అసలు ఎక్కడికక్కడ రివర్స్ 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 రివర్స్. చివరికి ఏమైంది, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే వైసీపీ గెలుపుకి సాయపడ్డాడో అతను కూడా రివర్స్ ఏమైంది, వెళ్ళిపోయాడు, గెలిచే చోటకి వెళ్ళిపోయాడు. సో ఈవినింగ్కో రేపుడుకో ఇంకా అప్డేట్స్ వస్తాయి, అప్పుడు మరిన్నో మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే మాత్రం నేను మరలా చెప్తాను కదా, వైసీపీ ఖేల్ ఖతం. దట్ మీన్స్ వైసీపీ ఆట అయిపోయింది, ఓడిపోయినట్టే. టీడీపీ గేమ్ స్టార్ట్స్. అది ఎలా ఎన్నాళ్ళు ఏంటనేది ఇక మీ చేతుల్లో ఉంది. బట్ ఐఎమ్ షూర్ యాజ్ అ జర్నలిస్ట్ నేనైతే పాజిటివ్ ఆలోచించి చెప్తున్నా, ఏపీకి అయితే మంచి రోజులు రాబోతున్నాయి. డెవలప్మెంట్ సంక్షేమం రెండు కూడా సమపాలలో ముందుకు వెళ్తాయి. ఈ వేలోనే ఈ మధ్యకాలంలో జరిగే అన్ని అంశాలు కూడా నాకు అనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లా, గిల్లగిల్లాడిపోతారు వైసీపీ వాళ్ళు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏంటి ఎల్లెళ్ళు వాళ్ళతో ఉండటం ఏంటి, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ఏంటి అన్నది మొత్తం వైసీపీలకు తెలుసు. ఇప్పుడు అటువంటి వ్యక్తి వెళ్ళి చంద్రబాబుతో ఉన్నాడు అంటే ఇంకా ఆబ్వియస్లీ ఊహించండి, మీరే ఊహించండి అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు. అసలు వాళ్ళ ముఖ చిత్రం ఏంటన్నది మీకేమనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.